మనం వదిలేయాలనుకున్న పీడ అదే పోయింది అంది కల్పన నిర్లక్ష్యంగా. శారద ఆదుర్దాగా కవిత దగ్గరికి వచ్చింది. నువ్వసలు వాళ్ళని ఎందుకు కనిపెట్టి ఉండలేదు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? వీధుల వెంటపడి వెతకమంటావా? అంటూ కవిత గయ్యిన లేచింది. చలపతిరావు గారు మందు తాగి నిద్రలోకి జారిపోయారు. కవిత ఫోన్ వస్తే పుస్తకాలు పుచ్చుకొని స్నేహితురాలి దగ్గరికి వెళ్ళిపోయింది. కల్పన, వేణుగోపాల్ ఏదో అర్జెంటు పని ఉంది అంటూ వెళ్ళిపోయారు. శారదకి ఇంట్లో పని చేస్తున్నా మనసు తోచటం లేదు. చీకటి పడుతోంది. చిన్నపిల్లలు ఏమై ఉంటారు? తెలిసో తెలియకో ఊరు వెళ్ళిపోదామని బయటకు వెళ్ళుంటారు. ఆ పిల్లలు తప్పిపోతే? వాళ్ళకి ఏమైనా అయితే? శారద వెళ్ళి కనకమణి గారికి ఫోన్ చేసింది. ఆవిడ ఊళ్ళో లేదుట. శారదకి ఇంకా ఆదుర్దా హెచ్చింది. హాస్టల్ నుంచి పిల్లలు పారిపోయినా తప్పిపోయినా సత్యలింగం అనే ఇన్స్పెక్టర్ ద్వారా కనకమణి రిపోర్ట్ ఇచ్చి వాళ్ల జాడ కనుక్కుంటుంది. ఆవిడ పురమాయింపు మీద శారదే ఆయనకి ఎన్నోసార్లు ఫోన్ చేసేది. ఏ మార్గమూ దొరకని శారద ఇప్పుడు చివరికి ఆయనకే ఫోన్ చేసింది. అదృష్టవశాత్తు ఆయన ఇంట్లోనే ఉన్నారు. శారద చెప్పిన వివరాలు విన్నాడు. ఆ పిల్లల రూపురేఖలు నోట్ చేసుకున్నాడు. నేను కనుక్కుంటానులే అని వాగ్దానం చేశాడు. రాత్రి 10 గంటలు అవుతుండగా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పిల్లలు దొరికారట. కానీ ఏమడిగినా ఏడవటం మినహా ఇంకేమీ జవాబు చెప్పటం లేదట. అనసూయమ్మ గారు కానీ చలపతిరావు గారు కానీ ఎవరూ తెలియదట. నువ్వు వచ్చి వీళ్ళు అవునో కాదో చూడు అని చెప్పాడాయన. శారద తలుపులన్నీ మూసింది. భవానీప్రసాద్ దగ్గర ఇంటి తాళం చెవులు ఇచ్చి నేనొక అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లో పిల్లలున్నారు. శారదని చూసి పెద్దపిల్ల గబాల్న వచ్చి గట్టిగా కౌగిలించుకొని బావురుమని ఏడ్చేసింది. అక్క ఏడవటంతో మిగతా పిల్లలు కూడా శారదని చుట్టుకుపోయారు. వాళ్ళని చూస్తుంటే పోలీసుల్ని చూసి ఎంత బెదిరిపోయారో అర్థమవుతుంది. ఈ పిల్లలేగా నువ్వు చెప్పింది అన్నాడు. శారద అవునన్నట్టు తల ఊపింది. పద పద, మిమ్మల్ని మీ హాస్టల్లో దింపి నేను వెళతాను. కనకమణి గారు ఊళ్ళో లేరట అన్నాడు సత్యలింగం. అతను పిల్లల్ని హాస్టల్లో ఉండేవాళ్లే అనుకుంటున్నాడు. శారద కాదని అనలేదు. వీళ్ళని ఇంటికి తీసుకువెళితే కవితా, కల్పన మళ్లీ గొడవ మొదలు పెడతారు. అనసూయమ్మగారు వచ్చే వరకు హాస్టల్లో ఉంటేనే నయం. సత్యలింగం శారదని పిల్లల్ని హాస్టల్ దగ్గర దించేసి వెళ్ళాడు. శారద, ఇది ఎవరిల్లు అని అడిగింది పెద్దపిల్ల. మా ఇల్లు. ఇక్కడ చాలా బాగుంటుంది. నీ ఈడు పిల్లలు ఉన్నారు. నీకేం భయముండదు. మీ అత్తయ్యకి నేను ఉత్తరం రాస్తాను. మీ మామయ్య వచ్చి తీసుకువెళ్లే వరకు ఇక్కడ ఉండండి అంది. పోలీసుల దగ్గర నుంచి తప్పించటంతో పిల్లలకి శారదంటే ఎక్కడలేని గౌరవం ఏర్పడింది. ఈ అమ్మాయి చెప్పినట్టు వినటానికి వాళ్ళు సిద్ధమైనారు. హాస్టల్లో పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళకి కాస్త ధైర్యం వచ్చింది. శారద పరిచయం చేసిన ఆ పిల్లలు కవిత, కల్పనల్లా చిరాకు పడకుండా నవ్వుతూ పలకరించారు. శారద వాళ్ళకి అన్నం తినిపించింది. పడుకోమని చెప్పి తను బయలుదేరింది. శారద, నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది పెద్ద పాప భయంగా. రేపు వస్తానుగా. ఇది మీ ఇల్లు అయితే నువ్వు అక్కడెందుకున్నావు? మా అమ్మ వాళ్ళకి పనీపాటల కోసం పంపింది. ఆ పని అయిపోగానే ఇక్కడికే వస్తాను అంది. శారద ఇంటికి తిరిగి వచ్చేసరికి కవిత, కల్పన ఇంటికి వచ్చారు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ షికారు కొడుతున్నావు నువ్వు? కల్పన గయ్యమంది. నీకు 1,00,000 సార్లు చెప్పాను. మేం వచ్చేసరికి భోజనం రెడీ చేసి పెట్టాలని. వంట చేస్తూ మధ్యలో వదిలేసిపోయావు. ఏమంత అర్జెంటు పని వచ్చింది నీకు అంది కవిత. శారద జవాబు చెప్పలేదు. మౌనంగా వంట ఇంట్లోకి వెళ్ళి పని చూసుకోసాగింది. శారదకిప్పుడు నిశ్చింతగా ఉంది. కవిత, కల్పన, భవానీప్రసాద్ భోజనం చేశారు. వారిలో ఎవ్వరూ ఆ పిల్లలు ఏమయ్యారని అనుకోలేదు. ఆదుర్దా పడలేదు. శారదకి విచిత్రంగా అనిపించింది. 3 రోజులు గడిచినాయి. పల్లెటూరు నుండి మేనమామ దగ్గర నుంచి పిల్లల క్షేమం తెలియజేయమంటూ ఉత్తరం వచ్చింది. తన భార్యకు కూడా బొత్తిగా ఒంట్లో బాగాలేని సందర్భంలో పిల్లల్ని అలా పంపించాల్సి వచ్చిందని, ఏమీ అనుకోవద్దని, తల్లి చనిపోయింది కాబట్టి తన సంసారమే తనకి భారంగా ఉన్న ఈ పరిస్థితుల్లో పిల్లల్ని తన దగ్గర ఉంచుకోవటం అసాధ్యం కాబట్టి ఏ మార్గమూ దొరక అలా పంపించేశానని, అప్పుడప్పుడు వాళ్ల గురించి ఉత్తరాలలో తెలియజేయమని ఆయన రాశాడు. అయితే ఈ పిల్లలు ఆ ఊరు వెళ్ళలేదన్న మాటేనా? శారద చదివి వినిపించిన ఉత్తరం వినగానే అన్నాడు చలపతిరావు. అన్నట్టేగా మరి అంది శారద. ఆ రాత్రి తను వాళ్ళని సత్యలింగం ద్వారా హాస్టల్లో చేర్పించిన సంగతి ఎవరికీ చెప్పలేదు. మరి ఈ పిల్లలు ఏమైపోయి ఉంటారు అన్నాడాయన ఆదుర్దాగా. ఏమో ఎవరికి తెలుస్తుంది అంది కవిత. ఇదేం కర్మరా దేవుడా! ఆ మేనమామ పిల్లలు ఏమయ్యారని వచ్చి అడిగితే చలపతిరావు భయపడ్డాడు.
నోరు మూసుకొని అవతలికి వెళ్ళమంటాను. పిల్లల్ని మనకి ఆయనేం అప్పజెప్పలేదు. వాళ్ళ బాధ్యత మనకి ఉండటానికి. అవుననుకో, అసలు ఈ పిల్లలు ఏమైపోయారని? దేవుడిని అడుగు ఆ మాట. కల్పన నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోయింది. ముసలాయన పిల్లల గురించి ఆదుర్దా పడసాగాడు. వేణుగోపాల్ చేత వెతికించాడు. అతను ఆటోలకి టాక్సీలకి 100 రూపాయలు అయిపోయిందని డబ్బు లెక్కపెట్టడం మినహా పిల్లల ఆచూకీ దొరకనే లేదు. శారద, నీకసలు బుద్ధుందా? ఆ ఉత్తరం మా చేతికి ఇవ్వకుండా తాతయ్యకి ఎందుకు చదివినిపించావు? అంటూ కల్పన కళ్ళెర్ర చేసింది. నాకేం తెలుసు? రోజూలాగానే ఉత్తరాలన్నీ చదివాను. ఇప్పుడు చూడు, ఈ తాతయ్య ఒక మాట పట్టుకున్నాడంటే ఇక వదలకుండా మా ప్రాణాలు తీస్తాడు. ఆ పిల్లలు ఎక్కడ చచ్చారో ఏమిటో, మధ్యలో మాకు చావు వచ్చింది అంటూ రుసరుసలాడింది. ఏమిటి గొడవ? కల్పన రుసరుసలు విన్న భవానీ ప్రసాద్ అడిగాడు. శారద ఉత్తరం విషయం చెప్పింది. అతను క్షణంసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం శారద మొక్కల్లో పెరిగిన పచ్చగడ్డి లాగుతోంది. భవానీ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. అతను కూడా ఎండిపోయిన గులాబీలని సిజర్స్తో కత్తిరించసాగాడు. గదిలో నుంచి కల్పన, వేణుగోపాల్ల నవ్వు వినిపిస్తున్నాయి. శారద మౌనంగా తన పని చూసుకుంటోంది. శారద, భవానీ ప్రసాద్ పిలిచాడు. శారద తలెత్తి చూసింది. ఆ పిల్లలు ఏమయ్యారో తెలిసిందా? మెల్లగా అడిగాడు. అతని చూపులు కత్తిరిస్తున్న కొమ్మల మీద తదేకంగా ఉన్నాయి. శారద తెలియదన్నట్టు తల ఊపింది. అతను నిట్టూర్చటం శారదకు వినిపించింది. ఏమిటయ్యా, బెల్లం కొట్టిన రాళ్లలా ఎవరు మాట్లాడరే? నా మేనకోడళ్ళు ఏమైపోయారు? వాళ్ళని ఏం చేశారు మీరు? మేము ఎరగమంటే అయిపోయిందా? వాళ్ళు ఇక్కడ లేరంటున్నారు. మా ఊరు రాలేదు. పిల్లలు కనిపించి 4 రోజులు అవుతుంటే మీరు మాట మాత్రం నాకు తెలియజేశారా? కనీసం కార్డు ముక్కైనా రాశారా? మీరసలు మనుషులేనా? పుండరీకాక్షయ్య నిప్పులు కురిపిస్తూ అరుస్తున్న అరుపులు ఆ ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నాయి. చలపతిరావు గారు మంచంలో దిళ్లకి ఆనుకొని కూర్చొని ఉన్నాడు. తండ్రి మంచం పక్కన భవానీ ప్రసాద్ నిలబడున్నాడు. కవిత, కల్పన అక్కడే ఉన్నారు. శారద కూడా అక్కడే ఉంది. వేణుగోపాల్ కిటికీ రెక్కకి ఆనుకొని మధ్య మధ్యలో కల్పన వైపు గూఢార్థంగా చూస్తున్నాడు. ఉదయం బండికి ఉత్తరం పత్తరం లేకుండా అరటిపళ్ల గెల, బందర్ లడ్డూలు, హల్వా పొట్లాలు పెట్టిన తాటాకు బుట్ట పట్టుకొని పుండరీకాక్షయ్య ఆటో దిగి ఇంట్లోకి వస్తూ పెద్దపాప, చిన్నపాప అని పిలుస్తుంటే ఆయన్ని చూడగానే అందరికీ పై ప్రాణాలు పైకి ఎగిరిపోయినట్టు అయ్యాయి. శారదకి ఆయనెవరో తెలియకపోయినా ఆ పల్లెటూరి వాలకం, చనువుగా ఉన్న ఆ పిలుపు చూసి పిల్లల మేనమామ అయి ఉంటాడని ఊహించింది. కవిత తెలివిగా ఆయనని తాతగారి దగ్గరకు తీసుకువెళ్లి కూర్చోపెట్టింది. కొద్దిసేపు ఆయన చలపతిరావు గారి ఆరోగ్య పరామర్శ ధోరణిలో పడి పిల్లల్ని మళ్లీ పిలవలేదు. కవిత లోపలికొచ్చింది. కల్పన షాంపూ చేసుకున్న జుట్టు ఆరబెట్టుకుంటోంది. కల్పన, మనం అనుకున్నదంతా అయ్యింది. ఇప్పుడేం చేయటమే? ఆయన సరాసరి రానే వచ్చాడు అంది ఆదుర్దగా. వస్తే రాని, వచ్చిన దోవనే మళ్ళీ తిన్నగా తిరిగిపోతాడు. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను అంది. ఇద్దరూ తాతగారి గదిలోకి వచ్చారు. కవిత, కల్పనలను చూసి ఆయన, అబ్బా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూశాను, చాలా పెద్దవాళ్ళైపోయారే. చిన్నమ్మాయే పెద్దమ్మాయిలాగా ఉంది అన్నాడు. ఏం చదువుకుంటున్నారు అని అడిగిన ఆయన ప్రశ్నకి చలపతిరావు గారు సమాధానం చెప్పారు. ఇంతలో వేణుగోపాల్ ఏదో పని మీద అక్కడికి వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరు అని ఆరా తీశాడు. వేణు అని మా అమ్మాయి సెక్రటరీ అన్నారాయన. అలాగా, నేనింకా అల్లుడేమో అనుకుంటున్నా. ఏమిటో, ఈ పట్నంలో ఆడపిల్లలకి ఎంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి చేయలేదని ఎవరూ అడగనే అడగరు. అమ్మాయిలను చూస్తే పిల్ల తల్లో, చదువుకుంటున్న పిల్లో తేడా కాస్తా కూడా తెలీదు. మొన్న బెజవాడలో మా బావమరిదికి ఓ పిల్ల బాగుందంటే చూడటానికి వెళ్ళా. తీరా అడిగితే ఆ అమ్మాయికి పెళ్ళి అయి 2 పిల్లలట. ఓర్ని అనుకున్నా అంటూ ఆయన నవ్వసాగాడు. చలపతిరావు నవ్వు రాకపోయినా అతనితో పాటు నవ్వాడు. ఆయన బొంగమీసాలు, లావు శరీరం, బొంగురుగా ఉన్న గొంతు, నవ్వుతుంటే కదులుతున్న పొట్ట, ఇవన్నీ కల్పనకి విచిత్రమైన వస్తువుని చూసినట్టుగా ఎగాదిగా చూస్తోంది. ఆయన కూడా కల్పనని అలాగే చూస్తూ, అవును, ఈ ఇద్దరిలో ప్రసాద్కి కాబోయే భార్య ఎవరు అని అడిగాడు. కవిత ముఖం చిట్లించింది. కల్పన కోపం చూపుల్లోనే అదిమి పెట్టింది. ఆయన కుర్చీ పక్కన పెట్టిన తాటాకు బుట్టలోకి చెయ్యి పోనిచ్చి
ఒక పొట్లం తీసి కల్పన చేతికిస్తూ, బందరు హల్వా తీసుకో అన్నాడు. నాకు సహించదు అంది కల్పన. సహించదా? ఎప్పుడన్నా తిన్నావా అసలు? తిని చూడు ఒకసారి. తిన్నావంటే కొట్టెక్కడా అంటూ పరిగెత్తుతావు. తీసుకో తీసుకో అంటూ బలవంతం చేస్తూ పొట్లం అందించాడు. నాకు సహించదు. దాన్ని చూస్తేనే అసహ్యం. అసహ్యమా? అది అందుకే అట్లా చెక్కబొమ్మలా ఉన్నావు. నాతో రా, మా ఊరు తీసుకువెళ్తా. పాలు నెయ్యి పట్టించానంటే రబ్బరు బొమ్మలా అవుతావు. ఏరి ఈ పిల్లలు? పెద్ద పాప? ఆయన పొలాల్లో కేకపెట్టినట్టు అరిచాడు. ఎక్కడా సమాధానం వినిపించలేదు. పిల్లలు లేరా ఇంట్లో అని అడిగాడు. ఏ పిల్లలు? ఎలాంటి తొట్రుపాటు లేకుండా అడిగింది కల్పన. ఏ పిల్లలా? నీ మేనమామ కూతుళ్ళు. రేపు నువ్వే మీ మామయ్యని చేసుకున్నావనుకో, నీ సవతి కూతుళ్ళు. కల్పన ముఖం ఎర్రబడింది. దురుసుగా ఏదో సమాధానం చెప్పబోయి తమాయించుకుంది. కల్పన, ఈయన పిల్లల గురించి అడుగుతున్నాడు. చలపతిరావు గారు నిస్సహాయంగా చూశాడు. ఏ పిల్లలు తాతయ్య? మనకేం తెలుసు? పొండరీకాక్షయ్య ముఖం జేవురించింది. చేతిలో హల్వా పొట్లం బుట్టలో పెట్టేశాడు. ఇదిగో పిల్లోయ్, నా పేరేమిటో తెలుసా? నా గురించి మీ అమ్మ నీకెప్పుడు చెప్పలేదా? చెప్పకే, బాగానే చెప్పింది. మిమ్మల్ని చూడకపోయినా, మా అత్తయ్యని ఎరగకపోయినా మాకంతా తెలుసు. ఏమిటి? చాలా ఉందే వ్యవహారం. సరే, నువ్వు అనసూయమ్మ కూతురువి. నీతో మాట్లాడలేను గాని నీతో నాకెందుకు? ఆ పిల్లల్ని ఎట్లా పిలు? మాకు ఏ పిల్లల గురించి తెలియదు. ఆయన కల్పన వైపు నుంచి చలపతిరావు గారి వైపు తిరిగాడు. చలపతిరావు గారు, పిల్లల్ని పిలిపించండి. కల్పన చెప్పింది నిజమే. పిల్లల గురించి మాకేం తెలియదు పొండరీకాక్షం. తెలియదా? ఆయన క్షణంసేపు నోటమాట రానట్టయ్యాడు. పిల్లల్ని వెంకటస్వామి తీసుకువచ్చి దించాడుగా అని మీతో చెప్పాడు కాబోలు. మాకెవరికీ అప్పజెప్పలేదు అంది కల్పన. ఆయన కుర్చీలో నుంచి లేచాడు. అంతవరకు నవ్వుతున్న ఆ ముఖంలో క్రోధ ఛాయలు తొంగి చూసినాయి. ఇదిగో, ఈ నాటకం నా దగ్గర కాదు. పిల్లల్ని ఇక్కడ దించి వచ్చానని వెంకటస్వామి చెప్పాడు. వాడు అబద్ధం చెప్పే మనిషి కాదు. మర్యాదగా చెప్పండి, ఏమయ్యారు వాళ్ళు? ఎక్కడికి పంపించారు? మాకసలు తెలియదంటుంటే. తెలియదా? తెలియకపోతే నేను ఉత్తరం రాయగానే నాకెందుకు జవాబు రాయలేదు? ఏది, మీ ఇంట్లో వంట చేసే పిల్ల ఎవరో ఉందటగా, ఆ అమ్మాయికి అప్పచెప్పి వచ్చానని చెప్పాడు. ఆ పిల్లని ఇలా పిలిపించండి. కల్పన రైన వంట ఇంటి వైపు వచ్చింది. శారదా, నీకేం తెలీదని చెప్పు. కంఠం తగ్గించి ఆజ్ఞాపించింది. ఈ కేకలు విని భవానీప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు. అతను పొండరీకాక్షయ్యను చూడగానే కంగుతిన్నట్లుగా అయ్యాడు. మనిషిలో ఒక్కసారిగా చాలా తొట్రుపాటు కనిపించింది. శారద చేస్తున్న పని మధ్యలో వదిలేసి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఈ అమ్మాయి శారద, కావలిస్తే అడగండి అంది కల్పన ధీమాగా. ఏమో, పిల్లలు ఇక్కడికి రాలేదా? నువ్వు వాళ్ళని చూడలేదా? కొట్టినంత తీవ్రంగా అడిగాడాయన. శారద వెంటనే మాట్లాడలేదు. కల్పన, కవిత, భవానీప్రసాద్, వేణుగోపాల్, చలపతిరావు గారు అందరూ శారద వైపే చూస్తున్నారు. శారద నోటి వెంట రాబోయే మాట మీదనే ఆధారపడి ఉన్నట్లుగా ఉంది. చెప్పమ్మా, వచ్చారా లేదా? ఆయన నెగ్గదీశాడు. వచ్చారండి అంది శారద. చలపతిరావు ముఖం వెలవెలాపోయింది. కల్పన కళ్ళల్లో కోపం, కసి కస్సుమన్నాయి. కవిత కంగారుగా చూస్తోంది. వేణుగోపాల్ తమాషా చూస్తున్నట్టు కుతూహలంగా చూశాడు. పొండరీకాక్షయ్య బెబ్బులిలా అయ్యాడు. చూశావా, రాలేదని నన్ను డబ్బాయిస్తున్నారు. ఇంతకీ పిల్లలెక్కడా? నేను ఊళ్ళో లేకపోవడంతో నా భార్య చేసిన పనమ్మా ఇది. వీళ్ళకి కష్టంగా ఉంటే నా వెంట తీసుకుపోతాను. మా అమ్మ చచ్చిపోయినా నేను బతికే ఉన్నాను అంటూ గుండెలు చరుచుకున్నాడు. ఇక లాభం లేదనుకున్న చలపతిరావు గారు జరిగిందంతా చెప్పేశాడు. నెపం తన మీద ఉంచుకోకుండా పిల్ల మీదకి తోసేస్తూ ఆ పిల్లలు ఉండకుండా పారిపోయారు. మేమేం చెయ్యం చెప్పు? మీ ఊరు వచ్చేశారని అనుకున్నాం. అనుకున్నారా? మీరు మనుషులేనా? నాకసలెందుకు తెలియజేయలేదు? పొండరీకాక్షయ్య విరుచుకుపడ్డాడు. ఆయనకి కోపం వస్తే మనిషి కాదని అనసూయమ్మగారు చెప్పిన మాట అక్షరాలా నిజమని ఆ క్షణంలో కవితకి, కల్పనకి తెలిసిపోయింది. పిల్లల్ని మీరే చంపేసుంటారు. గొంతు పిసికి ఏ గోతిలోనో పాతిపెట్టించి ఉంటారు. ఆ రోజున నా చెల్లెల్ని అలాగే చేశారు. ఆ రోజే మీ అంతు తేలుస్తానంటే మా అమ్మ నన్ను మాట్లాడనీయకుండా చేసింది. ఈరోజు మా అమ్మ లేదు. దానికి దీనికి కలిపి వడ్డీతో సహా శాస్తి చేస్తాను. నేనిప్పుడే పోలీసుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాను.
మీ సంగతేమిటో వాళ్లే తెలుస్తారు అరుస్తూనే అంగలేసుకుంటూ బయలుదేరాడు. కల్పన, వేణు, శారద, ఆయన ఆపండి, వెళ్ళనీయకండి చలపతిరావు మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. వేణుగోపాల్ గబాల్న ఆయన వెంట వెళ్ళాడు. మీరలా తొందరపడితే ఎలా? ఒక్క నిమిషం కూర్చోండి అంటూ ఆయనకి సర్ది చెబుతూ బతిమలాడాడు. భవానీ ప్రసాద్ తండ్రి మంచం దగ్గర్నుంచి రొప్పుతున్నట్టు ఊపిరి పీలుస్తూ తడబడుతున్న అడుగులతో తన గదిలోకి వచ్చాడు. అతని చేతులు వణుకుతున్నాయి, పెదవులు కంపిస్తున్నాయి. అల్మరా తలుపు తెరిచి మందు సీసా తీసి 2 మాత్రలు ఒకేసారి నోట్లో వేసుకొని మింగేశాడు. ఆ రోజున నా చెల్లెల్ని కూడా ఇలాగే చేశారు. పుండరీకాక్షయ్య కంఠం 1000 కంఠాలుగా మారి అరుస్తోంది. అతని నరాలు చిట్లిపోతాయేమోనన్నంత బాధగా ఉంది. 2 చేతులతో కణతలు నొక్కిపట్టాడు. అతనికి ఏడుపు వచ్చేస్తోంది. ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. దేనికో ఈడ్చి కొట్టాలి అతని చేతులు. గుప్పెళ్లుగా పాశవికంగా మారిపోతున్నాయి. దేనినో నలిపివేయాలి. ఈ బాధ కన్నా, ఈ నరకయాతన కన్నా హత్య చేయటం అదే హాయి. అదే చెయ్యాలి అని అనుకోవటం కాదు, చేసేయాలి. అతను టేబుల్ మీద గుప్పెట బిగించి కొట్టాడు. అతని కళ్ళ మీదకి మత్తులాంటిది రాసాగింది. చెవుల నిండా గోలగా ఏదో మాటలు, ఏడుపులు, తిట్లు, శాపనార్థాలు. నువ్వు చేతకాని వెదవ్వి, వెక్కిరింతలు. అతను ఉక్కిరిబుక్కిరి అవుతున్నాడు. కానీ అది ఎంతసేపో నిలబడలేదు. కన్నతల్లి స్పర్శలాగా అతనికి నిద్ర వచ్చేసింది. ఘర్షణకి గురి అయిన అతని మనసు సొమ్మసిలినట్టుగా అయిపోయింది. అతని తల టేబుల్ మీదకి వాలిపోయింది. చాలాసేపయిన తర్వాత అతనికి మెలకువ వచ్చింది. ఎన్నో రోజులు లంకణాలు చేసినంత నీరసంగా ఉంది. ఇదిగో కాఫీ, శారద గొంతు వినిపించింది. అతను మత్తులో నుంచి ఇంకా విడిపోని అయోమయంలో నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా చూశాడు. కాఫీ తీసుకోండి, వేడిగా ఉంది. చల్లారక ముందే తాగండి అంది శారద. శారద కంఠం స్నేహపూరితంగా, అంతకు ముందు వచ్చిన నిద్రలా ఆత్మీయంగా ఉంది. అతను కాఫీ తాగాడు. ఆ వేడి కాఫీ అతని అలసిన శరీరానికి కాస్త ప్రాణం తెచ్చింది. ఆయన వెళ్ళిపోయాడా? క్రిందికి చూస్తూ అడిగాడు. ఉన్నారు. భవానీ ప్రసాద్ ఉలికిపాటుగా చూశాడు. భోజనం చేస్తున్నారు. ఇప్పుడే పిల్లలు వచ్చారు. వాళ్లతో మాట్లాడుతున్నారు. పిల్లలా? అతను ఆశ్చర్యంగా చూశాడు. వాళ్ళు దొరికారా? ఎక్కడున్నారు? శారద నిట్టూర్చింది. ఆ రోజున తాను చేసిన పని చెప్పింది. అతను చకితుడైనట్టుగా చూశాడు. ఆ మాటలు క్రమంగా, సంభ్రమంగా, కృతజ్ఞతగా, ప్రశంసాపూర్వకంగా మారినాయి. నాకు చెప్పనే లేదే అన్నాడు అస్పష్టంగా. మీరెవరూ అడగలేదు. ఆ పిల్లలు ఆ ఊరు వెళ్ళటానికి భయపడుతున్నారు. బలవంతంగా పంపేస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని ఆ పని చేశాను. అతను నిట్టూర్చాడు. శారద కాఫీ కప్పు తీసుకుంది. వెళ్ళిపోతూ ఆగి అంది. ఆ పిల్లల్ని ఆయన తీసుకువెళ్తానంటున్నాడు. పెద్ద పాపేమో నాతో రహస్యంగా ఆ ఊరు వెళ్ళం శారద, హాస్టల్లోనే ఉంటాం అంటుంది. ఆయనకి చెప్పినా వినటం లేదు అంది. అతను విని ఊరుకున్నాడు. శారద క్షణంసేపు తటపటాయించింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా, ఆ పిల్లలు ఎంత దురదృష్టవంతులు. మీరు ఉండి కూడా ఎవరూ లేని అనాథలయ్యారు. ఏమిటో ఒక్కొక్కళ్ళ జాతకం అనేసి వెళ్ళిపోయింది. ఆ కంఠంలో ఎత్తి పొడుపు కంటే సానుభూతి ఎక్కువ ఉండటంతో అతనికి ఆ మాటల కోపం తెప్పించలేదు. ప్రసాద్ చాలాసేపు ఆలోచనలో మునిగిపోయినట్టుగా తన చేతులు చూసుకుంటూ కూర్చున్నాడు. పెద్దపాప, రైలుకి టైం అవుతోంది. మీ తాతయ్యకి చెప్పి త్వరగా బయలుదేరండి, వెళదాం వెంకట్రామయ్య చుట్ట వెలిగిస్తూ అన్నాడు. పెద్దపాప, తర్వాత పిల్లలు అప్పటికే తలలు దువ్వుకొని ప్రయాణానికి సిద్ధమై సంచి పట్టుకొని ఉన్నారు. నిన్నే దీపపు సమ్మెలా అట్టా నిల్చుంటావే, వెళ్ళి మీ నాన్నకి మీ తాతయ్యకి చెప్పిరా మేనమామ కసిరాడు. పెద్దపాప అడుగులో అడుగు వేస్తున్నట్లుగా ముసలాయన దగ్గరికి వెళ్ళింది. వెళ్తున్నాం ముక్తసరిగా అనేసి వెనక్కు తిరిగింది. ఇదంతా భవానీ ప్రసాద్ వింటూనే ఉన్నాడు. అతను గదిలోనే బట్టలు సర్దుతున్న శారద దగ్గరికి వచ్చాడు. శారద. శారద చేస్తున్న పని ఆపేసి తల ఎత్తి చూసింది. అతను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా, మళ్ళీ ఏమీ లేనట్లుగా మొహమాటంగానూ ఆగిపోయాడు. ఆ పిల్లలున్నారే, వాళ్లను వెళ్ళొద్దని, ఇక్కడే ఉండమని చెప్పు. ఇక్కడే ఉంటారని ఆయనకి చెప్పు గబగబా అనేశాడు. శారదకి విచిత్రంగానూ సంతోషంగానూ అనిపించింది. నేను చెబితే ఏం బాగుంటుంది, మీరే చెప్పండి అంది. నువ్వే చెప్పు, నేను చెప్పానని నా మాటగా చెప్పు.
శారద క్షణంసేపు తటపటాయించింది. ఒక్క నిమిషం తదేకంగా అతని వైపు చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో చేస్తున్న పని వదిలేసి చలపతిరావు గారి మంచం దగ్గరికి వచ్చింది. వెంకట్రామయ్య చుట్టపొక గుప్పు గుప్పుమని వదులుతున్నాడు. పిల్లలు సంచి పట్టుకొని ఓ పక్కగా వద్యశలకి వెళ్తున్న మేకల్లా దీనంగా, అమాయకంగా, మూగగా చూస్తూ నిలబడి ఉన్నారు. వాళ్ల కళ్ళల్లో నీళ్లు కాస్త సందు దొరికితే యువతలకి ఉరకటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. శారద వెంకట్రామయ్యతో చెప్పింది, పిల్లల్ని ఆయన ఉంచమంటున్నారు. చుట్ట పొగ వదులుతున్న వెంకట్రామయ్య శారదని యగాదిగా చూశాడు. చుట్టని పళ్ల మధ్య పెట్టి, ఏ ఆయన అన్నాడు. పిల్లల తండ్రి ప్రసాద్ గారు. పిల్లల తండ్రి ప్రసాదు. ఆయన విరగబడి నవ్వాడు. తండ్రా, తండ్రినని చెప్పుకుంటున్నాడా? ఆయన ఇంకా నవ్వాడు. శారద అర్థం కానట్లు తికమకగా చూసింది. చలపతిరావు కోపంగా చూశాడు. నవ్వుతావెందుకు? వాడు వీళ్ళకి తండ్రిని అంటుంటే నవ్వొచ్చింది. ఏనాడైనా వాళ్ళనసలు చూశాడా? వాళ్ళు బతికి ఉన్నట్టు గుర్తుందా? అదంతా ఇప్పుడెందుకు? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు తవ్వుకోవటం దేనికి? ఎప్పుడో జరిగిపోయిందని మీరు మర్చిపోయారని తోడబుట్టిన వాడిని నేనెలా మర్చిపోతాను? నాకు ఒక్కగానొక చెల్లెలు, దాని బ్రతుకు అట్లా అర్ధాంతరంగా అయిందంటే దానికంతా మూలం ఇతను కాదు? మీ తండ్రి కొడుకులు కారణం కాదు? వెంకట్రామయ్య, నీకు పుణ్యం ఉంటుంది. వాడి ఆరోగ్యం ఇంకా పూర్తిగా చక్కబడలేదు కూడా. అవన్నీ ఎందుకిప్పుడు? అంత ఆరోగ్యం బాగాలేనివాడు ఇంక పిల్లల్ని ఎలా చూస్తాళ్లే? వెంకట్రామయ్య పై పంచ దులుపుకొని లేచాడు. అది నిజమే. నేను చూడబోతే మంచంలో నుంచి లేవలేను. ఈ పిల్లల్ని చూసేవాళ్ళు ఇంకెవరున్నారు? నువ్వు తీసుకువెళ్ళటమే మంచిది అన్నారు చలపతిరావు గారు. ప్రసాద్ గుమ్మంలోకి వచ్చాడు. అతను వెంకట్రామయ్య వైపు చూడలేదు. తండ్రితో అన్నాడు, నాన్న, వాళ్ళిక్కడే ఉంటారు. ఆయన్ని వెళ్ళమను. ఎవరో తరుముకు వచ్చేస్తున్నట్లుగా అనేసి గిరుకున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య ఎట్టెట్టా అన్నట్టు కనుబొమ్మలెత్తి చూశాడు. వెంకట్రామయ్య, వాడేదో తెలివి లేకుండా అంటున్న మాట అది. వాడేం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఆ తెలివి మాలిన మనిషి మాటలు పట్టించుకోకు. నువ్వు వాళ్ళని తీసుకువెళ్ళు. ప్రసాద్ తండ్రి మాటలు విన్నట్టున్నాడు. గబాల్న తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఆవేశం పొంగులా ఉంది. గుమ్మం పట్టుకొని చెప్పాడు, నాన్న, నేను ఒంటి మీద తెలివి లేకుండా అంటున్న మాటలు కాదివి. నిజంగానే చెబుతున్నాను. పిల్లలిక్కడే ఉంటారు. ఆయన్ని వెళ్ళమను అన్నాడు ఆవేశంగా. వెంకట్రామయ్య ప్రసాద్ని తదేకంగా చూశాడు. ప్రసాద్ ఈసారి భయపడలేదు. తీక్ష్ణంగా చూశాడు. మరుక్షణంలో వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. శారదకి ఆ నిమిషంలో ప్రసాద్ని చూస్తుంటే ఎవరో ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా ఉంది. అతని కళ్లల్లో తీక్ష్ణత్వానికి చకితురాలైంది. ప్రసాద్ శారదతో అన్నాడు, ఆ పిల్లలను అక్కయ్య వచ్చే వరకు చూసే బాధ్యత నీది అనేసి వెళ్ళిపోయాడు. ప్రసాద్ చర్యలకి, మాటలకి వెంకట్రామయ్య కూడా తెల్లబోయినట్టున్నాడు. కొద్దిసేపటి వరకు అలాగే నిలబడ్డాడు. ఆ తర్వాత భుజం మీద ఉన్న తువాలు తీసి దులిపి మళ్లీ వేసుకున్నాడు. సరే, ఉంచమంటే మధ్యలో నాదేం పోయింది? ఉంచే వెళతాను అన్నాడు. అతను శారదని చూస్తూ చూపుడు వేలుతో బెదిరిస్తూ అన్నాడు, ఇదిగో అమ్మాయి, నేను అప్పుడప్పుడు వస్తాను. ఆ పిల్లలు గనక నాతో ఎవరైనా కొట్టారని గాని తిట్టారని గాని చెప్పారో ఈ ఇంట్లో అందరి ఒంటి మీద తోలు వలిచేస్తాను. జాగ్రత్త, నేను వెళ్తున్నా. ఇదిగో పెద్దపాప. ఆయన కేక పెట్టాడు. వీధి గుమ్మంలో బిక్కమొహంతో నిలబడ్డ ఆ అమ్మాయి వచ్చింది. మీరు ఇప్పటికీ ఇక్కడే ఉండండి. నేను మళ్ళీ వచ్చి తీసుకువెళ్తాను. ఇదిగో చూడు, మీకేదైనా కావలసి వస్తే ఈ శారదని అడగండి. లేకపోతే ఆకలేస్తే మీరే వంట ఇంట్లోకి పోయి కావాల్సింది తీసుకు తినండి. మొహమాట పడకండి. బెదిరిపోయి ఓ మూల కూర్చోకండి. ఇది మీ ఇల్లు. మీరేం భయపడకండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే నాకు ఉత్తరం రాయండి. నేను వచ్చి మిమ్మల్ని అన్నవాళ్లని ఉతికేస్తాను. తెలిసిందా? జాగ్రత్త. ఆయన జోబులో నుంచి 100 రూపాయల కాగితం తీసి ఆ అమ్మాయి చేతికిచ్చాడు. ఇదిగో, ఇది ఉంచుకో. నీకు డబ్బు కావలసి వస్తే ఆ ముసలాయన్ని అడుగు. ఈ ముసలాయన మీ తాతయ్య అని అప్పగింతలు పెట్టాడు. పెద్దపాప తల ఊపింది. వెంకట్రామయ్య వెళ్ళిపోయాడు. సాయంత్రం కవిత, కల్పన కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆ మృగం వెళ్ళిపోలేదా? ఇక్కడే ఉన్నాడా? కల్పన వెంకట్రామయ్యని ఉద్దేశించి అడిగింది. వేణుగోపాల్ జరిగిందంతా చెప్పాడు. ఏమిటి? కల్పన నిర్ఘాంతపోయింది. అసలు తాతయ్య ఎలా ఊరుకున్నాడు? కవిత చిరాకు పడింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ తాతగారి దగ్గరకు వచ్చారు. తాతయ్య, అమ్మ లేకుండా చూసి ఇంట్లో ఈ సంత ఏమిటి? నువ్వెలా ఊరుకున్నావసలు? అంది కల్పన.
నేనేం చేయనమ్మా, వాడు వచ్చి ఆ మాట అనేశాడు. ఆయన ఇదే సందని వాళ్ళని వదిలేసి వెళ్ళాడు. మావయ్య, మావయ్య, కల్పన అరుస్తూ పిలిచింది. ప్రసాద్ పక్క గదిలోనే ఉన్నాడు. ఈ మాటలు వింటూనే ఉన్నాడు, కానీ పలకలేదు. కల్పనే చరచరా అక్కడికి వచ్చింది. ఏమిటి, ఆ పిల్లల్ని ఇక్కడ ఉంచమన్నావుట? ఎవరు చూస్తారు వాళ్ళని? శారద చూస్తుంది. చాలా తగ్గుస్వరంతో భయపడుతున్నట్టుగా అన్నాడు. శారద చూస్తుందా? శారద ఎల్లకాలం మన ఇంట్లో ఉంటుందా? పోనీ అమ్మ వచ్చే వరకు. అమ్మ అసలు ఊరుకుంటుందనుకున్నావా? నేను చెబితే కాదనదు అని అనుకున్నాను. చాలా తెలివిగల పనిచేశావు. నీతోనే మేం పళ్ళాక చస్తున్నాం. ఈ కోతులు కూడానా మా ప్రాణానికి? అసలు ఇదంతా ఆ శారదే చేసి ఉంటుంది. ఆ శారదే నీకు ఈ సలహా చెప్పి ఉంటుంది. శారదని ఏమీ అనకు అన్నాడతను కంగారుగా. ఎందుకనను? ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళగొడతాను. శారదా, శారదా, కల్పన అరుస్తూ వంట ఇంటివైపు వెళ్ళింది. ఏమిటి? వంట ఇంట్లో చేస్తున్న పని వదిలేసి వచ్చింది. ఆ పిల్లల్ని ఉంచమని మామయ్యకి నువ్వేనా చెప్పింది? కల్పన కోపం శారదకి అనుభవమే. మాటకి మాట జవాబు చెప్పిన కొద్దీ ఆ అమ్మాయి రెచ్చిపోతుంది. ఒళ్ళు తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. శారద అందుకే మౌనంగా నిలబడిపోయింది. నిన్నే మాట్లాడవే? అమ్మ నిన్ను మా ఇంట్లో పనిచేయటానికి ఉంచి వెళ్ళింది, కానీ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోమని కాదు. ఇంతలో ప్రసాద్ అక్కడికి రానే వచ్చాడు. కల్పన, ఇందులో శారద ప్రమేయం లేదని చెప్పానా? వాదిస్తూ అన్నట్టు అన్నాడు. కల్పన ప్రసాద్ మాటలు వినిపించుకోలేదు. నువ్వు చేసిన ఘనకార్యాలతో మేం చస్తున్నాం. ఇక చాలుగాని నువ్వు మీ హాస్టల్కి దయచేయి. తక్షణం వెళ్ళు అంటూ గద్దించింది. తన మూలంగా శారదకి తిట్లు తగులుతున్నాయనే బాధతో పిల్లలు బెదురు చూపులు చూస్తూ నిలబడ్డారు. వెళ్ళు, నిన్నే. కల్పన, శారద వెళ్ళదు. అక్కయ్య ఫారెన్ నుంచి తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటుంది. ఉండటానికి వీల్లేదు. నేను చెబుతున్నాను. అమ్మ ఇంటి సంగతి నాకు అప్పచెప్పి వెళ్ళింది. శారద వెళ్లాల్సిందే. శారద ఉంటుంది. నేను చెబుతున్నాను. ఇది నా ఇల్లు. ఏమిటి? కల్పన ప్రసాద్ తెగింపు చూసి చకితురాలైంది. ఏమన్నావు నువ్వు? అప్పటికే చలపతిరావు గారు వేణుగోపాల్ సాయంతో అక్కడికి వచ్చాడు. కల్పన, ఊరుకోమ్మా. అమ్మకి నేను ఉత్తరం రాస్తాను. ఇప్పటి కూరుకో. ఆ మతిలేని వాడితో పాటు నువ్వు కూడా నోరు పారేసుకోకు. అమ్మ ఉత్తరంలో ఎలా చేయమంటే అలాగే చేద్దాం. కవిత, కల్పనని అవతలికి తీసుకువెళ్ళు అన్నారాయన. కవిత కల్పనని బలవంతంగా అవతలికి లాక్కెళ్ళింది. ప్రసాద్ ఏదో తప్పు చేసి పశ్చాత్తాపడుతున్న వాడిలా తికమకగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శారద సాయంత్రం వేళ మొక్కల్లో పనిచేస్తోంది. పిల్లలు కూడా శారద వెంటే తిరుగుతూ శారదకి సాయం చేస్తున్నారు. పైన గదిలో పడుకొని ఉన్న భవానీప్రసాద్కి వారి మాటలు, నీళ్లు పడుతున్న పైప్ ధ్వని వినిపిస్తోంది. శారద అడుగుతోంది. పెద్దపాప, నీ పేరేమిటి? పెద్దపాపే. అది ముద్దు పేరు. అసలు పేరు ఉంటుందిగా? ఏమో, నాకేం తెలీదు. నన్ను అందరూ పెద్దపాప అని పిలుస్తారు. చిన్నపాప, చంటి ఇవే మాకు పేర్లు. ఇంకే పేర్లు లేవు. అలాగా? ఉండు, ఆ మొక్కకి కాస్త కుదురు చేయాలి. శారదా, శారదా, నేను తవ్వుతాను. చిన్నపాప అంది. జాగ్రత్తగా తవ్వుతావా? చేతి మీద వేసుకోవుగా? మాకు అలవాటే. మా అత్తయ్య మా చేత తవ్విస్తుందిగా. పాదులకి తవ్వకపోతే అన్నం పెట్టదు. ఇంకా ఏమేమి పని చేసేవాళ్ళక్కడ? గొడ్లపాక ఊడ్చేవాళ్ళం, పేడ తీసి పిడకలు చేసేవాళ్ళం, పొలం వెళ్ళి గడ్డి కోసి తెచ్చేవాళ్ళం, గిన్నెలు తోమేవాళ్ళం. పెద్ద పాపేమో చెరువు నుండి నీళ్లు తెచ్చేది. అత్తయ్య మంచిది కాదు. మామయ్య లేకపోతే మాకు అన్నం పెట్టేది కాదు. మా అమ్మ చచ్చిపోవటం తన చావుకు వచ్చిందని తిట్టేది. ప్రసాద్ దిండులో ముఖం దాచుకున్నాడు. మీ అమ్మ మీకు గుర్తులేదా? శారద అడిగింది. మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది. ఎలా పోయింది? జ్వరమా? కాదు, మా నాన్న చంపేశాడట. చీచి, ఎవరు చెప్పారు? మా అత్తయ్య. అన్నీ అబద్ధాలే. మీ అమ్మ జ్వరం వచ్చి చనిపోయిందట. మీ తాతయ్య నాకు చెప్పాడు. భవానీప్రసాద్ మంచం మీద చివాల లేచి కూర్చున్నాడు. అతని ముఖమంతా చూస్తుండగానే చిరుచెమటలు అలుముకున్నాయి. మా నాన్న పిచ్చివాడట కదా, పెద్దపాప అంది. అది కూడా అబద్ధమే. మీ నాన్నకి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది అంతే, శారద నచ్చజెబుతున్నట్టుగా అంది. పిల్లలు వచ్చిన తర్వాత శారద కూడా కాలక్షేపంగా ఉంది. వాళ్ళు శారద వెంటే తిరుగుతారు. వద్దన్న పనిలో సాయం చేస్తారు. ఆ పిల్లలు చిన్నవాళ్లైనా ఎప్పుడు ఏ విధంగా మెలగాలో క్షుణ్ణంగా తెలుసు. కవిత, కల్పనలు ఉన్న సమయంలో వాళ్ళసలు శబ్దం చెయ్యరు. ఇంట్లో వాళ్ళు ఉన్న జాడ కూడా తెలియదు. నిశ్శబ్దంగా ఉంటారు.
కవిత, కల్పన కాలేజీకి వెళ్ళగానే శారద దగ్గర చేరుతారు. పాటలు పాడతారు. పల్లెటూరులో ఇరుగు పొరుగు వాళ్ల కబుర్లు చెప్పి శారదని నవ్విస్తూ ఉంటారు. తాము పక్కపక్క నవ్వుతూ ఉంటారు. కాస్త పొంచి వింటే వంట ఇంట్లోనో పెరటి వైపునో నవ్వుల జల్లులు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ అల్లరి, ఆ చిలిపి మాటలు, నవ్వులు అవన్నీ ఒక్క శారదకే పరిమితం. ప్రసాద్ ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడంటే చాలు, పిల్లలు ముడుచుకుపోతారు. బ్రహ్మరాక్షసిని చూసినట్టుగా బెదురు చూపులు చూస్తారు. శారద వెనక్కి వచ్చి నక్కి కూర్చుంటారు. ఆ రోజు శారద దారిలో ఉన్న అరటి పువ్వు కోసి దాన్ని కూర కోసం సిద్ధం చేస్తోంది. పిల్లలు శారద చుట్టూ మూగి అరటి పువ్వు వలిచే విధానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతలో భవానీ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. అతను ఎండలో నుంచి వచ్చినట్టున్నాడు. ముఖం అలసటగా ఉంది. అరటి పువ్వు వలుస్తున్న శారద పెద్దపాపతో మంచినీళ్లు తీసుకెళ్ళివ్వు అంది. పెద్దపాప కదల్లేదు. నిన్నే, శారద తగ్గుస్వరంలోనే హెచ్చరించింది. పెద్దపాప భయంగా చూసింది. వెళ్ళమ్మా, నేను పనిలో ఉన్నాను. చేతులా కడుక్కోవాలి మళ్ళీ. పెద్దపాప గత్యంతరం లేని దానిలా చూసింది. వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది. ఆ గ్లాసు పట్టుకొని తండ్రికి అభిముఖంగా అడుగులో అడుగు వేస్తున్నట్టుగా అతి మెల్లగా వెళ్ళింది. ప్రసాద్ ఆ పిల్లనే చూస్తున్నాడు. ఆ అమ్మాయి చేతులు కంపిస్తున్నాయి. కళ్ళు నేల మీదకి వాలి ఉన్నాయి. ఎందుకంత బెదిరిపోతోంది? తనేం చేశాడని? ఒక్కరోజు కూడా వాళ్లని కసరలేదే. కనీసం మాటైనా మాట్లాడలేదే. అతను చేయి చాచి గ్లాసు అందుకోబోయాడు. అప్పటికే ఆ అమ్మాయి గబాల్న గ్లాసు క్రింద వదిలేసింది. బళ్ళుమన్న శబ్దానికే అందరూ ఉలిక్కిపడ్డారు. శారద తిరిగి చూసే లోపలే పెద్దపాప ఒక్క అంగలో పరిగెత్తుతూ వచ్చి శారద మెడని కౌగిలించుకుంది. అరెరే, ఏమిటది? అంది కంగారుగా. పెద్దపాప మాట్లాడలేదు. శారదని వదల్లేదు. మిగతా పిల్లలిద్దరూ భయంగా ప్రసాద్ని తిరిగి చూస్తూ వచ్చి శారద దగ్గరగా నిలబడ్డారు. భవానీ ప్రసాద్ ఒక్క క్షణం బెదిరిపోతున్న ఆ పిల్లల్ని చూశాడు. అతను అవ్యక్తమైన భావంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాడిలా అయ్యాడు. ఏదో అనటానికి అతని పెదవులు విడివడినాయి. మళ్ళీ అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకున్నట్టుగా మూసుకున్నాయి. అతను శారదని, ఆ పిల్లల్ని చకితుడైనట్టు చూశాడు. మరుక్షణం గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల అనంతరం శారద మంచినీళ్లు తెచ్చి అతనికి అందించింది. శారద వచ్చేసరికి అతను గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ నడక బోనులో పులిలా అశాంతిగా ఉంది. శారద అందించిన గ్లాసుని అతను వెంటనే తీసుకోలేదు. శారద, నేనేం చేశానని ఆ పిల్లలు అలా నన్ను చూసి భయపడుతున్నారు అన్నాడు. అతని స్వరంలో ఇదివరకటి కోపం స్పష్టంగా ధ్వనిస్తోంది. శారద మాట్లాడలేదు. ఆ నీళ్ల గ్లాస్ అక్కడున్న టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. శారద, ఆగు, నిన్నే, అతను రెట్టించాడు. శారద ఆగింది. వాళ్ళు వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. నన్ను చూస్తే దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారు. ఏ, వాళ్ల కళ్ళకి నేను మనిషిలా కనిపించటం లేదా? నాకేమైనా కూరలు కొమ్ములు ఉన్నాయా? మీ రూపానికి లేవు, వాళ్ల మనసుల్లో ఉన్న ఊహలకి ఉన్నాయి అంది. అంటే మీ గురించి వాళ్ళు ఏవేవో విన్నారు. అది వాళ్ల మనసుల్లో భయం పెంచింది. ఏమిటా భయం? నేను వాళ్ళమ్మని చంపాననా? రాక్షసుడిననేనా? నేను హంతకుడిననేనా? అతని ఆవేశానికి అదిరిపోయినట్టుగా శారద వెనక్కి తిరిగి చూసింది. భవానీ ప్రసాద్ గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళ బిగున అన్నాడు. భగవంతుడా, ఈ అపనిందకు నాకు విముక్తి లేనే లేదా? చివరికి ఈ చిన్నపిల్లల దృష్టిలో కూడా నేనంత పాపిష్టివాడినేనన్నమాట అన్నాడు. శారద, నేను భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను. జయని నేను హత్య చెయ్యలేదు. ఈ నింద నా మీద తోశారు. అది తప్పించుకోవడం నాకు చేత కాలేదు. నేను పిచ్చివాణ్ణి కాకుండానే నన్ను పిచ్చాసుపత్రిలో ఉంచారు. నేను హత్య చేయకుండానే నన్ను హంతకుండన్నారు. అతను ఆయాసపడుతున్నట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు. ఆ రోజే నేను చచ్చిపోయినట్టయితే ఎంత బావుండేది. అక్కయ్య, నాన్న నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. నేను బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం? జీవోత్సవంలా ఈ శాపగ్రస్తపు బ్రతుకుతో నరకం చూడటమేగా. శారద చప్పున అతని దగ్గరగా వచ్చింది. అతని చెయ్యి పట్టుకుంది. మందు తీసుకురానా? మెల్లగా అడిగింది. అతను వద్దన్నట్టు తల తిప్పాడు. అతని చెయ్యి శారద చేతిని బిగించి పట్టుకుంది. అతను హఠాత్తుగా మౌనంగా అయిపోయాడు. అతను తనలో కట్లు తెంచుకుంటున్న పిచ్చి ఉద్రేకాన్ని నిగ్రహించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడని శారదకు తెలుస్తూనే ఉంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఒక మనిషి మూగగా పడుతున్న నరకయాతనని కళ్ళారా చూడటం అదొక వింత అనుభవంగా ఉంది. 5 నిమిషాలు గడిచాయి.
శారద చెయ్యి మీద బిగించి ఉన్న అతని పట్టు సడలింది. నువ్వు వెళ్ళు, అతను ముఖం తిప్పుకుంటూ జీరపోయిన కంఠంతో అన్నాడు. శారద అవతల ఉన్న మంచినీళ్ల గ్లాసు అతని చేతికి అందించి వచ్చేసింది. శారద గుమ్మం దాటుతుండగా తిరిగి చూసింది. అతను గ్లాసు ఎత్తి నీళ్లు తాగుతున్నాడు. అతనికి ఆ ఉద్రేకం కలిగినా కూడా ఫిట్స్ రాకపోవడం శారదకి ఆశ్చర్యంగానూ సంతోషంగానూ కూడా అనిపించింది. శారద యువతలికి వచ్చిన తర్వాత పిల్లలకి చెప్పింది. పెదపాప, మీ నాన్న ఏమైనా అడిగితే మీరు వెంటనే వెళ్ళి ఇవ్వాలి, కానీ అలా భయపడకూడదు. కొద్ది రోజులైతే మీ అత్తయ్య వస్తే నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వే ఇప్పుడు మీ నాన్నకి నేను చేస్తున్న పనులన్నీ చేయాలి అంటూ బోధించింది. పెదపాప అడ్డంగా తల ఊపింది. శారదా, నువ్వు వెళ్ళిపోతే మేమిక్కడ ఉండం. నువ్వెక్కడికెళితే మేము అక్కడికి వస్తాం. శారద నిట్టూర్చింది. ఈ పిల్లల మనసుల్లో నుంచి ఈ భయం పోగొట్టడం సమస్యగానే అనిపించింది. శారద ఆ సాయంత్రం ప్రసాద్ గదిలోకి వచ్చింది. నాకు కొంత డబ్బు కావాలి అంది. అతను ఆశ్చర్యపోయాడు. కానీ ఎందుకు అని అడగలేదు. జోబులో ఉన్నది తీసి ఇచ్చాడు. నా దగ్గర ఇంతే ఉంది, తీసుకువెళ్ళు. నేను బజారు వెళుతున్నాను, ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోయింది. ప్రసాద్ కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాడు. పిల్లలు శారద తోకలా వెనకే వెళ్లారు. దాదాపు 2 గంటల తర్వాత తిరిగి వచ్చారు. పిల్లలు ఉత్సాహంగా గంతులేస్తున్నట్టుగా వచ్చారు. అదిగో, అల్లరి చేయకూడదని చెప్పానా అంటోంది శారద. శారద సరాసరి అతని గదిలోకి వచ్చింది. శారద చేతి నిండా పాకెట్లున్నాయి. ఇవిగో రసీదులు, ఇదిగో చిల్లర అతని మంచం మీద పెట్టింది. ఏం కొన్నావు? పిల్లలకు బట్టలు. వాళ్ల బట్టలు పూర్తిగా చిరిగిపోయినాయి. శారద తీసి చూపించింది. అతను ఆసక్తిగా చూశాడు. మరి నీవేం తెచ్చుకోలేదా అన్నాడు. నాకున్నాయి, మా ఆశ్రమం వాళ్ళు ఇస్తారు అంది. ప్రసాద్ క్షణంసేపు ఆ కొత్త బట్టలు మడతపెట్టి పాకెట్లలో పెడుతున్న శారదని తదేకంగా చూశాడు. ఆ ముఖంలో చిత్రమైన సంతృప్తి ఉంది. ఆ సంతృప్తి ఒక అందం తెచ్చిపెడుతోంది. ఇవి నేను పనిగట్టుకొని వెళ్ళి ఎందుకు తెచ్చానో తెలుసా? చెప్పావుగా వాళ్ళకి బట్టలు లేవని. అది నిజమే, కానీ ఇంకో కారణం కూడా ఉంది. ఏమిటది? పిల్లలకి మీరంటే ఉన్న భయం పోగొట్టడానికి, మీరు వాళ్ళ ఆత్మీయులని అయిన వాళ్ళని తెలియచేయాలని. మీరు వాళ్ళని అప్పుడప్పుడు ఏ సినిమాకో షికారుకో తీసుకువెళుతూ ఉండండి. అలా వెళితే ఆ భయం పోయి వాళ్లే మెల్లగా అలవాటవుతారు. అలవాటు చేసుకొని నేనేం చేయాలి వాళ్ళని? శారద తలెత్తి చూసింది. పెంచి పెద్ద చేయండి. అందరి తండ్రుల్లా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. అంత మాత్రాన లోకం నా మీద వేసిన అపనింద తొలగిపోతుందంటావా? లోకం వేసిన అపవాదు సంగతి నాకు తెలీదు, కానీ ఈ పనికి భగవంతుడనేవాడు ఉంటే హర్షిస్తాడు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది. 4 రోజుల అనంతరం శారద బజార్ నుండి తెచ్చిన బట్టలు కత్తిరించి చూడముచ్చటైన డిజైన్లలో గౌన్లు కుట్టింది. అవి వేసుకొని పిల్లలు సంబరపడిపోయారు. కొత్త బట్టలు వేసుకున్నారుగా, మీ నాన్న పబ్లిక్ గార్డెన్కి తీసుకువెళ్తారట, వెళ్ళిరండి అంది. ప్రసాద్తో వెళ్ళమనేసరికి పిల్లలు ముఖాలు వెలవెలాపోయినాయి. చూడు పాప, మీ నాన్న ఎంతో మంచివాడు. ఇంత మంచి గౌన్లు మీకు ఇవ్వలేదు. ఆయన చెప్పింది మీరు వినాలి. మాకు గౌన్లొద్దు, మేం వెళ్ళం. పెద్ద పాప గౌను విప్పేయబోయింది. ఆగాగు, శారద కంగారుగా అంది. నువ్వు కూడా రా శారదా, మేం వెళ్తాం. కొత్త గౌను విప్పటానికి ఇష్టపడని చిన్నపాప అంది. అవునవును, నువ్వు వస్తే చాలా బాగుంటుంది. నువ్వు వస్తేనే మేం వెళ్తాం అంది చంటి. నాకు ఇంట్లో పని ఉందమ్మా. మేం సాయం చేస్తాం శారదా. శారద తప్పనిసరిగా బయలుదేరాల్సి వచ్చింది.